హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో దొండకాయ, ఉల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోనికి, చపాతీలోకి చాలా బావుంటుందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చేసే కూరలు కాకుండా. ఎక్కువ అన్నంలోనికి కూర కూడా బాగా కలుస్తుందనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే దొండకాయలని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలనమాట. ఇలానే కాదండి, మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. లేకపోతే గుత్తి వంకాయకి కట్ చేస్తాం కదా! అలా కూడా కట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇందులోనికి కొద్దిగా సాల్ట్ వేస్తే కనుక త్వరగా వేగిపోతుందండి. అందుకని నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాననమాట. సాల్ట్ వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఫ్రై అవ్వక్కర్లేదు. లైట్‌గా మనకి మెత్తబడితే సరిపోతుందనమాట. ఇలా ఉల్లిపాయలు లైట్‌గా మెత్తబడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోనికి వేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్ పెట్టుకొని అందులోనికి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసులు, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసి ఈ తాలింపుని ముందుగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసేసి ఇందులోనే కొద్దిగా సాల్ట్‌ని అలాగే పసుపుని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. దొండకాయలైతే సాఫ్ట్‌గా అయిపోయే వరకు కూడా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ దొండకాయలు మగ్గేలోపు మిక్సీ జార్‌లోనికి ఈ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదండీ! అందులోనే ఒక 4, 5 వెల్లుల్లిపాయని అలాగే ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండును కూడా వేసేసుకొని ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు దొండకాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి. చూసారు కదా! దొండకాయలైతే చక్కగా ఉడికిపోయాయన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా! దాన్ని కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ అనేది కొద్దిగా పచ్చివాసన ఉంటుందండి. ఆ పచ్చివాసన అంతా కూడా పోయే వరకు కూడా లో ఫ్లేమ్‌లో మాత్రమే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న టీ గ్లాస్‌తో వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గనుక గుమగుమలాడే దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోనికి ఈ ఉల్లికారాన్ని వేసుకొని తింటూ ఉంటే చాలా బావుంటుందన్నమాట. అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా బావుంటుంది. అలాగే ఏదైనా పప్పుచారు, రసం ఇలా ఏదైనా చేసినప్పుడు కూడా సైడ్ డిష్‌గా చాలా బావుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.